అలాగే వైజాగ్లో ఓ నటుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆపై పెళ్లి కూడా చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య తన భర్త తనకు కావాలంటూ ఆందోళనకు దిగింది. ఆమె మరెవరో కాదు, మిస్ వైజాగ్ నక్షత్ర. విడాకులు ఇవ్వకుండానే తనను వదిలేసి వేరొక మహిళతో భర్త కాపురం చేస్తుండటంపై నక్షత్ర నిరసనకు దిగింది. తన భర్త తనకి కావాలంటూ ఆందోళన చేస్తోంది. నక్షత్ర నిరసనకు దిగడంతో ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. 2013లో ఓ సినిమా షూటింగ్లో నక్షత్ర తేజలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు 2017లో వివాహం చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ తేజ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని నక్షత్ర కోరుతోంది. తేజ గురించి నక్షత్ర సంచలన విషయాలు బయటపెట్టింది. పబ్బీలో అమ్మాయిని ట్రాప్ చేస్తాడని, రోజుకొక వర్జిన్ తనకు కావాలంటూ తనను వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు. గణేష్ రిక్వెస్ట్ ఈ 5 మందితో కలిపి మిగతా 4 కలిపి మొత్తం 5 మంది కలిసి విరుకూరు గ్రామంలో మంచిగా నదిలో స్నానానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పాండవి ఆజం మన ఇద్దరు వ్యక్తులు స్నానం చేస్తూ ప్రమోత్సవంతో కాలు జారి ఇక్కడ గుద్ద ఉంటుంది. ఆ నదిలో గుద్దలో పడి ఇద్దరు పడతారు. వైజాగ్లో ఓ నటుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆపై పెళ్లి కూడా చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య తన భర్త తనకు కావాలంటూ ఆందోళనకు దిగింది. ఆమె మరెవరో కాదు, మిస్ వైజాగ్ నక్షత్ర. విడాకులు ఇవ్వకుండానే తనను వదిలేసి వేరొక మహిళతో భర్త కాపురం చేస్తుండటంపై నక్షత్ర నిరసనకు దిగింది. తన భర్త తనకి కావాలంటూ ఆందోళన చేస్తోంది. నక్షత్ర నిరసనకు దిగడంతో ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. 2013లో ఓ సినిమా షూటింగ్లో నక్షత్ర తేజలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు 2017లో వివాహం చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ తేజ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని నక్షత్ర కోరుతోంది. తేజ గురించి నక్షత్ర సంచలన విషయాలు బయటపెట్టింది. పబ్జీలో అమ్మాయిలని ట్రాప్ చేస్తాడని, రోజుకొక వర్జిన్ తనకు కావాలంటూ తనను వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. విశాఖలో షాకింగ్ ఘటన అయితే వెలుగు చూసింది. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త మరో అమ్మాయితో ఉండడంతో గమనించింది. ఈ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అయితే పోలీసులకే అప్పగించడం జరిగింది. 2013లో సినిమా షూటింగ్ లో ఇద్దరికైతే పరిచయం ఏర్పడింది. తేజ నక్షత్ర కూడా ఇద్దరు ప్రేమించుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 2 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా 2017లో అయితే అన్నవరంలో వీరిద్దరికి వివాహం జరిపించారు. అయితే ప్రస్తుతం వీరికి 7 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. అయితే ఒక్క ఏడాది కాపురం చేసిన అనంతరం కూడా తేజ భార్య పైన చిరాకులు పరాకులు చేస్తూ అదనపు కట్నం కోసం అయితే ఇబ్బందులు పెడుతుండేవాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య కూడా సఖ్యత అనేది లేనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా తేజ శ్రీనిధికి ఇద్దరికి సంబంధించినటువంటి నక్షత్ర వీళ్ళిద్దరికి సంబంధించిన ఘర్షణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికప్పుడే తరచు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తేజ ఈ మధ్యకాలంలో పబ్జీకి సంబంధించినటువంటి ఒక గేమ్ లో కొంతమంది అమ్మాయిని డ్రాప్ చేసి వారితో సఖ్యతగా ఉంటున్నాడంటూ కూడా నక్షత్ర అయితే వివరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖకు సంబంధించినటువంటి దర్శన హిల్స్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో తేజతో పాటుగా మరో అమ్మాయిని ఇద్దరిని కూడా గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎన్ఐలో తల్లి వద్ద ఉన్నటువంటి నక్షత్ర అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో పాటు మీడియా సమక్షంలోనే భర్తను రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకోవడం జరిగింది. కొంతసేపు అక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఇక భర్త భార్యల మధ్య కూడా చాలాసేపు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో నక్షత్ర కూడా తేజ పైన చేసుకున్న ఘటన అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వీరిద్దరు కూడా అన్యోన్యంగా ఉండే సమయంలో తేజ అదనపు కట్నం కోసం కూడా ఇబ్బంది పెట్టాడంటూ కూడా నక్షత్ర అయితే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా దూరంగానే ఉన్నారు. అయితే విశాఖ డాక్యార్డ్ లో జాబ్ చేస్తున్నటువంటి తేజ ఎవరైతే ఉన్నారో తేజతో దీనికి ఏర్పడినటువంటి పరిచయం కాస్త ప్రేమగా మారి ఈ నేపథ్యంలో ప్రేమ వివాహం అయితే చేసుకున్నారో అంటే అన్యోన్యంగా ఉండాల్సినటువంటి వీరి మధ్య కాస్త ఏదైతే లైఫ్ ఉందో రొటీన్ లైఫ్ కాస్త దూరంగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తేజ తెలుగు
వ్యసనాలకు బానిసయ్యి వేరే అమ్మాయిలతో తిరుగుతున్నారంటూ కూడా నక్షత్ర అయితే చెప్పడం జరిగింది. ఈ రోజైతే తేజ ఉన్నటువంటి రూమ్ కి వెళ్ళి నేరుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దస్తాలా హిల్స్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా అయితే పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇద్దరు కూడా కొట్లాట అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అటు తేజతో పాటు అతనితో ఉన్నటువంటి అమ్మాయిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. దీనికి సంబంధించి నక్షత్ర పోలీసులకు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. విశాఖ సిపి దీని మీద చాలా సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే విడాకులు జరగకుండానే తన భార్యను విడిచిపెట్టి వేరే అమ్మాయితో ఉంటున్నట్టు కూడా నక్షత్ర అయితే మీడియాకు చెప్పడం జరిగింది. మీడియాకు వివరిస్తూ కూడా తనని పట్టించుకోవట్లేదంటూ తనను వేధిస్తున్నారంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా అత్తకి లేదా కుటుంబ సభ్యులతో కూడా తేజ నక్షత్ర ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఇది మీడియా ముఖ్యంగా కూడా తనని ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా నక్షత్ర చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.